తప్పులు మీ అనుభవాన్ని పెంచుతాయి. అనుభవం మీ తప్పులను తగ్గిస్తుంది. మీరు మీ తప్పుల నుంచి నేర్చుకుంటారు. ఇతరులు మీ విజయం నుంచి నేర్చుకుంటారు. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు. కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. కొన్నిసార్లు చీకట్లో ఉండడం కూడా మంచిదే. అప్పుడే వెలుగు ఎంత విలువైనదో, దాని అవసరం మనకెంత ఉన్నదో తెలుస్తుంది. సురక్షితంగా ఉందని ఓడ తీరంలోనే ఉండిపోదు. ఆటుపోట్లు ఎదుర్కొంటూ సముద్రయానం చేస్తూనే ఉంటుంది. మనిషి కూడా అలానే ఉండాలి. రిస్క్కి భయపడి ఉన్న చోటే ఉండిపోకుండా జీవితం అనే సాగరాన్ని ఈదుకుంటూ ముందుకు దూసుకుపోవాలి. విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనపడుతుంది. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలియదు. కష్టంలోతూ తెలిసినోడే ఆనందం మంచు చూడగలడు. ఈ ప్రపంచంలో ఏ మనిషి ఇంకో మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే పుస్తకంలో ఉండే పదాలకే 100 అర్థాలు ఉన్నప్పుడు వాటిని రాసిన మనిషికి ఎన్ని అర్థాలు భావాలు ఉండాలి? కాలం దేన్ని సరిచేయదు. మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే శాశ్వతం కాదు. ఇతరులను అర్థం చేసుకున్నవారు జ్ఞాని. తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు. తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండడు. రారు అని తెలిసినప్పుడు ఆహ్వానాలు, కాదు అని తెలిసినప్పుడు ఆరాటాలు అనవసరం. ఒకసారి నటిస్తున్నారు అని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. బాధ్యత తెలియనివాడు పెత్తనమే బాధ్యతగా భావిస్తాడు. సర్దుకుపోవడం నేర్చుకున్నాక ఓర్చుకోవడం అలవాటైపోతుంది. పక్కవాడికి 100 సార్లు సాయం చేసినా వాడికి గుర్తుండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు ఎప్పటికీ మర్చిపోడు. మిద్దెలు మేడలకు కాపలా కాయవచ్చు, ధనానికి కాపలా కాయవచ్చు, మనుషులకు కూడా కాపలా కాయవచ్చు. కానీ మనస్సుకు మాత్రం ఎవరూ కాపలా కాయలేరు. నిర్లక్ష్యం చేస్తున్నంతకాలం నీ లక్ష్యాన్ని చేరుకోలేవు. తెలివి తక్కువ వారు నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తూ ఉంటారు, అయినా అబద్ధాలను నమ్ముతుంటారు. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు, నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఒక రహదారిలో ఉన్న వంపు ఆ రహదారికి ముగింపు కాదు, నీవు ఆ మలుపు తిరగలేకపోతే తప్ప. నీ జీవితంలోని కష్టం కూడా అంతే. ఆ కష్టం అనే మలుపు నీవు తిరగగలిగితే నీ జీవితం ఆనందమయం. అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి. సముద్రంలోని దిగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉప్పు కోసం కాదు, ముత్యం కోసం దిగు. గడిచిపోయేది నేర్పించకుండా పోదు. కొంతమంది ఉంటారు, తప్పు చేసేసి క్షమించమని అడగడం మానేసి మాట్లాడడమే మానేస్తుంటారు. మన జీవితం ఎదుటివారిని ఆకర్షించే అంత అందంగా లేకపోయినా ఎదుటివారిని ఆలోచింపజేసే అంత అద్భుతంగా ఉంటే చాలు. మనిషిగా మనం సక్సెస్ అయినట్లే. దేవుడి మీద నమ్మకం లేని వాడిని కూడా దేవుడా అనేలా చేస్తుంది జీవితం. నీ అవసరాలకు మించి నువ్వు చేర్చి పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా వేరొకరి జీవితానికి సంబంధించినదే. ఇక్కడ చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే. ఇతరులకు నచ్చినట్లు మాట్లాడాలి అనుకుంటే అబద్ధం మాత్రమే మాట్లాడాలి. ఇతరులకు నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే నటిస్తూ మాత్రమే బ్రతకాలి. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. ఎంత మిగిలి ఉందో తెలియకుండానే ఖర్చు పెడుతూ పోతున్నాము కాలాన్ని. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే అతని మౌనం. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. ఆకర్షణ ఆశించకుండా ఉండలేదు. అహంకారం శాసించకుండా ఉండలేదు. అసూయ ద్వేషించకుండా ఉండలేదు. ప్రేమ క్షమించకుండా ఉండలేదు. ఎవరు ఉన్నా లేకపోయినా జరిగేవి జరగక మానవు. ఎదుట ఉన్నా లేకపోయినా ఊహకి ఎప్పుడూ లోటు ఉండదు. ఏది ఉన్నా లేకున్నా తృప్తి చెందితే చింతే ఉండదు. మన ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి. కానీ మనతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు.
తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు కానీ చేసిన తప్పు బయట పడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు అంతే. నీ స్నేహితులు కొంతమంది నీకు నిజమైన స్నేహితులు కాదు. వారు నీకు శత్రువుగా ఉండడానికి భయపడి నీతో స్నేహం నటిస్తున్నారు అంతే. మనిషికి ఉండే ఎలాంటి బంధమైనా సరే కేవలం సర్దుబాటు వల్ల కొనసాగాల్సిందే తప్ప ఈగోలకు పోతే ఏ బంధం కూడా నిలబడదు. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పని కట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతటదే వస్తుంది. ఒక స్త్రీ నిన్ను ప్రేమిస్తే నీతో పాటు నీ దరిద్రాన్ని కూడా ఒప్పుకుంటుంది. ప్రేమ లేని చోట ఐశ్వర్యాన్ని కోరుకుంటుంది. వృద్ధులు గతాన్ని నెమరేస్తూ జీవిస్తూ ఉంటారు. అందుకే విచారంగా ఉంటారు. యువత భవిష్యత్తు కోసం జీవిస్తూ ఉంటారు. అందుకే ఆందోళనగా ఉంటారు. పిల్లలు వర్తమానంలో జీవిస్తూ ఉంటారు. అందుకే ఆనందంగా ఉంటారు. బాధ మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. కాలానికి అందరూ బంధువులే. వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు ఎవరూ లేరు ఇక్కడ. బాధ్యత లేని వారికి బాధలు ఉండవు. వాదించేవారికి విలువ ఉండదు. వేధించేవారికి బంధాలు ఉండవు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు. పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. మనిషికి నాలుక ఒక్కటే, చెవులు మాత్రం రెండు. దీనర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. మనం సమాధానంలో భాగం కావాలి కానీ సమస్యల్లో భాగం కాకూడదు. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించండి. ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి. జాగ్రత్త. నేటి సమాజంలో మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే ఆవేదన కన్నీరు కూడా ఎవరికీ తెలియదు. తప్పు నాది, నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. ఎదుటి వ్యక్తికి నీపై ప్రేమ లేనప్పుడు నువ్వెంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే క్షమించలేని వారిని మర్చిపోవాలి. మర్చిపోలేని వారిని క్షమించేయాలి. దేన్నైనా కుళ్ళింపచేసి నాశనం చేయగల శక్తి ఉన్న భూమి విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవితాన్నిస్తుంది. అదే కదా సృష్టి ధర్మం అంటే. గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. అహంకారం పతనానికి ముందు నడుస్తుంది. వీటికి దూరంగా ఉన్నవాళ్ళు జీవితంలో ఎదుగుతారు. వాటిని అలంకారంగా ధరించిన వాళ్ళు అధఃపాతాళంలోనికి పోతారు. మాటలతో చెడిపే మందరలు సమాజంలో ఎంతోమంది ఉంటారు. అలాంటి వారి మాటలకు మనం లోబడకూడదు. మనకున్న నమ్మకాన్ని దూరం చేసుకోకూడదు. నీ మెదడులో మెదిలే ప్రతి చెత్త ఆలోచన నీ పక్కవాడికి వినిపిస్తే నీతో మాట్లాడడానికి ఒక్కడు కూడా ఇష్టపడడు. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. ప్రతీకారం చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది. మనిషిలోని ఆలోచనా శక్తిని హరించివేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి. మనశ్శాంతిగా ఉండండి. నిజం తెలుసుకునే అంత ఓపిక నీకు లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. తన మంచిని కోరేవాడు పరాయివాడైనా సరే వాడిని స్వీకరించాలి. తన పతనం కోరేవాడు తనవారైనా సరే వారిని వదిలించుకోవాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు. కానీ దానికి ఒక రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి, రావాలి. రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటలలోని భావాలని ఎదుటివారు అర్థం చేసుకోలేరని అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. జీవితంలో 4 అద్భుతమైన విషయాలు. వెనక్కి తిరిగి చూస్తే అనుభవం, ముందుకు చూస్తే ఆశ, చుట్టూ చూస్తే కనిపించేది వాస్తవం. నీ అంతరాత్మను లోతుగా చూస్తే నీకు నువ్వే కనిపిస్తావు. బాధ్యతలను విస్మరించిన భర్త, ఇంటి ఖర్చులు విలువ తెలియకుండా ఉండే భార్య ఉండకూడదు. కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని పెంచకూడదు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనస్సులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు.
సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈ రోజుటి వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.